మన అందరి కోసం మన తెలుగు న్యూస్. ఈరోజు మదనపల్లి జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశారో వాగ్దానం ప్రకారం మదనపల్లి జిల్లాను ఇస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. జిల్లా వాసులందరూ ప్రతి ఒక్కరూ హర్షంగా సంతోషంగా ఉండడము జరిగింది. తర్వాత మదనపల్లి జిల్లా కాస్త అన్నమయ్య జిల్లాగా మార్చేశారు. రాబో తరాలకు మదనపల్లిని మర్చిపోయే అవకాశం ఉంది. రాబో ప్రజలకు మదనపల్లి మీద జరిగిన సంఘటనలన్నీ మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి మదనపల్లి చరిత్ర కొనసాగాలంటే మదనపల్లిని మదనపల్లి జిల్లాగానే కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఇంకా విషయాలు చాలా ఉన్నాయి, తర్వాత కాలంలో మళ్ళీ చెప్తాం. ప్రస్తుతానికి మా డిమాండ్ ఒక్కటే, మదనపల్లిని మదనపల్లి జిల్లాగానే ఉంచాలి. దీనికి మీరు రాబో అసెంబ్లీలో మీరు ఏం చేస్తారో చేసుకొని మదనపల్లిని మదనపల్లిని పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మదనపల్లిని జిల్లాగా ఆకాంక్షించిన ప్రజలందరికీ కూడా బహుజన సేన తరపున వందనాలు తెలియజేస్తూ, మిత్రులారా, మదనపల్లి జిల్లా కేంద్రంగా వచ్చినందుకు మేము సంతోషాన్ని వ్యక్తం చేశాం, అభినందనలు కూడా ప్రభుత్వానికి తెలియజేశాం. మరి ఈ క్రమంలోనే ఉత్సవాలు కూడా మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటిస్తానే ఉత్సవాలు కూడా పెద్ద ఎత్తున అనేక చోట్ల కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో మదనపల్లి యొక్క ప్రశస్తిని, మదనపల్లి యొక్క గొప్పదనాన్ని, మదనపల్లి యొక్క చారిత్రక నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా మదనపల్లి యొక్క గొప్పతనాన్ని చిన్నది చేసేలా అన్నమయ్య జిల్లా పేరుని ఇక్కడే మార్చడం అనేది, అంటే జిల్లాని కొత్తగా జిల్లాగా మదనపల్లిని ప్రకటించిండేది కాదనే విషయాన్ని యావత్ మదనపల్లి ప్రజలు, 4 నియోజకవర్గాల ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉన్న పరిస్థితుల్లో మరో ఆత్మగౌరవ పోరుకు సంసిద్ధమవుతున్న నేపథ్యంలో గౌరవ ఎమ్మెల్యే గారు నిన్నటి రోజున చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో, మదనపల్లికు అన్నమయ్య జిల్లాలోకి మదనపల్లి పేరు చేరుస్తాము, మదనపల్లి పేరు చేరబోతోంది, ఎవరు కూడా అధైర్యపడద్దు, ముఖ్యమంత్రితో మాట్లాడడం అని చెప్పిన సందర్భాన్ని కూడా మేము గుర్తు చేస్తూ, మా విన్నపం ఏమంటే అన్నమయ్య జిల్లాలోకి మదనపల్లి చేర్చడం అనే అంశం కాదు, మదనపల్లికి మదనపల్లి పేరే పెట్టాలనే అంశాన్ని మేము తీవ్రంగా దాన్ని బలపరచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, భవిష్యత్తులో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపైన తీర్మానం చేసి మదనపల్లి జిల్లా కేంద్రంగాను కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగా ఈ మదనపల్లి ప్రాంతానికి ప్రజల ఆకాంక్ష, ఆ రోజుకి జరుగుతున్నటువంటి మదనపల్లి జిల్లా ఉద్యమాన్ని గుర్తించి ఎన్నికల ఎజెండాలోన ఎన్నికల సందర్భంగా చాలా స్పష్టంగా మదనపల్లిని జిల్లా కేంద్రంగా జిల్లాగా ప్రకటిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నవంబర్ 28వ తేదీన గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 26 జిల్లాలను 3 జిల్లాలు పెంచి 29 జిల్లాలు చేస్తామని ఏపీ క్యాబినెట్ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. మరి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆఖరి నిమిషంలో మరి మదనపల్లి జిల్లా అనేటువంటి ప్రతిపాదన అంశాన్ని ఎక్కడ పోయిందో కూటమి ప్రభుత్వం, క్యాబినెట్ మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం చెప్పాలి. మీరు 26 జిల్లాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఆ 26 జిల్లాలకి 3 జిల్లాలను పెంచుతున్నామని నోటిఫికేషన్ ఇచ్చారు. మదనపల్లి, మార్కాపురం, రంపచోడవరం 3 మీరు ప్రతిపాదనలు చేసి ఫైనల్లో
మదనపల్లి జిల్లా అనే అంశాన్ని పక్కన పెట్టేశారు. దీనికి కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు సమాధానం చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మదనపల్లి ఎమ్మెల్యే గారేమో మేము అన్నమయ్య జిల్లాలో మదనపల్లిని చేరుస్తాము అంటున్నారు. మరి మేము మదనపల్లి ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం, 2 సంవత్సరాలు ఈ మదనపల్లి వేదికగా మదనపల్లి జిల్లా కావాలనేటువంటి ఆల్ పార్టీసు, ప్రజా సంఘాలు, జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో ఒక ఉద్యమం నడిచింది, జిల్లా సమితి ఆధ్వర్యంలో ఒక ఉద్యమం నడిచింది. ఈ 2 ఉద్యమాల్లో మీరు పాల్గొనలేదా? మీరు ఆ రోజు స్వయాన మీరే ఉద్యమంలో పాల్గొని మదనపల్లి జిల్లా కావాలి, మదనపల్లి జిల్లా మీ క్యాడర్ అంతా కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. అన్నమయ్య చరిత్రను మేము తక్కువ చేయడం లేదు. అన్నమయ్య చాలా గొప్ప వ్యక్తి. మీకు అన్నమయ్య పైన ఎలాంటి చిత్తశుద్ధి ఉంటే సాష్టాగా మేము అడుగుతున్న సిపిఐ పార్టీకి చాలా క్లియర్గా చెప్తున్నాం. రాయచోటి, రాజంపేట, కోడూరు, అవసరమైతే కడప జిల్లాలో బద్వేలను కూడా తీసుకెళ్ళి అన్నమయ్య పాదాల దగ్గర పెట్టండి, రాజంపేటని హెడ్ క్వార్టర్ చేయండి. అప్పుడు అన్నమయ్య అనేటువంటి పేరుకు సార్థకత ఉంటుంది. అంతేగాని మీరేదో ప్రాంతాల మధ్య సిచ్చు పెట్టి మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికో, లేదు పక్కన ఈ మధ్య చర్చలు జరుగుతున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి రాజకీయ జీవితాన్ని మేము ఆపుతాం, లేదంటే మిథున్ రెడ్డి గారిని వాళ్ళ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీని చిల్లాబల్లా చేశామంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసమా మేము 2 సంవత్సరాలు ఉద్యమం చేసింది? అంటే ఈ ప్రాంతంలో ప్రజల ఉద్యమాన్ని కానీ, ప్రజల ఆకాంక్షని కానీ, మదనపల్లి నియోజకవర్గాన్ని స్వాస్థగా మీరే కదా ఇచ్చింది. మీకు అధికారం లేనప్పుడు రోడ్లపైన తిరిగితే కదా, తండ్రి ఒక పక్క బిడ్డ ఒక పక్క తిరిగినప్పుడు మదనపల్లిని జిల్లా చేస్తామని హామీ ఇచ్చి ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత మీ పార్టీ ప్రయోజనాల కోసం, మీ రాజకీయ ఎత్తుగడల కోసం మదనపల్లి ప్రాంతాన్ని అన్యాయం చేస్తారని కూడా సిపిఐ పార్టీకి మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి ఉంటే మదనపల్లి కేంద్రంగా మదనపల్లిని జిల్లాగా ప్రకటించాలి. యథావిధంగా అన్నమయ్య జిల్లాను రాజంపేట హెడ్ క్వార్టర్గా మీరు అన్నమయ్య జిల్లాను కొనసాగించాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ప్రజా పోరాటాన్ని ఇటు మదనపల్లి వేదికగా కొనసాగిస్తామని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇక్కడ విచ్చేసిన మా మాజీ సైనికులకి మరియు పత్రికా విలేకరికి అందరికీ నమస్కారము. ముఖ్యంగా నిన్న మన ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టారు, చాలా సంతోషము. దీని పూర్వాపరాలు పోతే అంటే దొరవారు ఏం చెప్తే అది అధికారులు చేస్తే గాన అధికారులకు ఏమని సిసిఎల్ఏ కోర్టు కానీ లోకాయుక్త కోర్టు కానీ చూపించింది. దొరవారి మాటలు వింటే గాన అధికారులు పూర్తిగా దెబ్బతింటారు. దీని పూర్వాపరాలు పోతే 1944లో కుప్పూరావు అనే వ్యక్తికి 1 సాల్ పట్టా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత 1999లో మాకు 2C పట్టాలు ఇచ్చారు. 142 మందికి 2C పట్టాలు ఇచ్చారు. ఆ 2C పట్టాలు ఇచ్చినాక మా అనుభవంలో ఉంది, ఆ ఫలసాయం మేము చేసుకుంటున్నాము. ఈ మధ్యలో బాలాజీరావు అనే వ్యక్తి, ఎవరు మా కుప్పూరావు వాళ్ళ బంధువు, మాకు కూడా దీంట్లో హక్కు ఉండదని హైకోర్టుకు పోయినాడు. హైకోర్టుకు పోతే హైకోర్టు మీరు రెవెన్యూ కోర్టుకు పోండి అన్నారు. రెవెన్యూ కోర్టులో ఎంఆర్ఓ కోర్టు అయింది, సబ్ కలెక్టర్ కోర్టు అయింది, జాయింట్ కలెక్టర్ కోర్టు అయింది, సిసిఎల్ఏలో పెండింగ్ ఉండే కేసు. ఈ మధ్యలో బోగస్ ఎంఆర్ఓ సర్టిఫికేట్ సంపాదించి 10 ఏళ్ళ పట్టా ముందుగా ఈరోజు డేట్, ఈరోజు రాసేది పట్టా పేపరు 10 ఏళ్ళ ముందు డేట్ వేసేది. నిమిషం టైం తీసుకొచ్చి అక్కడ కుప్పూరావు గారి సమాధి ఉంది. ఆ సమాధి కూడా ఆనవాళ్ళు లేదు. మన మున్సిపాలిటీ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓ శ్రీనివాసులు బోర్డు నాటారు, ఇది ప్రభుత్వ స్థలం అని బోర్డు నాటారు. ఆ బోర్డు కూడా ఆనవాళ్ళు లేదు. వేయింగ్ మిషన్ ఎంఆర్ఓ శ్రీనివాసులు అదే పనిగా మిషన్ తీస్తే ఇప్పుడు మళ్ళా మీరు మిషన్ పెట్టించారు. ఎందుకంటే మీకు బలం ఎక్కువ, మీకు పదవి ఉన్నది, మాకు పదవులు లేదు, మేము డబ్బులు డిమాండ్ చేస్తామంటున్నారు. మీ స్వయాన్ని మీ బంధువులు మా ఇంటికి వచ్చారు, మీరు చెప్పేది చిన్న అమౌంట్. వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు ఆ పదవి వదిలి నువ్వు ప్రెసిడెంట్గా రాజీనామా చేసేయి, నువ్వు ఏమి మాకు సంతకం కూడా పెట్టద్దు, మిగతా మేము చూసుకుంటామని చెప్పిండేది మీ బంధువులే. కానీ
ఓటు గుర్తుపెట్టుకోండి, నీతి నిజాయితీగా ఉన్నాము. మీకు తొందరలో, ఎందుకంటే ఇవన్నీ ఎత్తుకుపోయి సీసీఎల్ ఆర్డర్ కాపీ, ఎంఆర్ఓ రిపోర్టు, తర్వాత వచ్చిన లోకాయుక్త రిపోర్ట్ అన్ని కోర్టులో వేస్తున్నాము. తొందరలో ఉంటుంది, అప్పుడు తెలుస్తుంది కంచెల శ్రీనివాసులు ఆయనేమి, మిలిటరీ ఫ్యామిలీస్ ఏమి. ఈ మిలిటరీ వాళ్ళ జోలికి వస్తే ఈ భూప్రపంచంలో ఎవరు బాగుపడే చరిత్ర లేదు. దయచేసి మీకు ఒక బాధ్యత గల మాజీ ఎమ్మెల్యే కాబట్టి చెప్తున్నాము, దయచేసి ఇప్పుడు కూడా మీరు స్వతహాగా అది వదిలేస్తే మంచిది. బలవంతంగా వాళ్ళు వచ్చి అధికారులు వచ్చి తీసినప్పుడు అప్పుడు అగౌరవం అనిపిస్తుంది. ఆలోచించుకోండి మీరు. జై హింద్, జై భారత్. సార్ అందరూ చెట్లు అనాథ రక్షక గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. వెంకటేశాయ. ఈరోజు మదనపల్లి బలిజ సేవా సమితి మరియు తంగాల వేణుగోపాల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్య అన్నదానం కోసం, అంటే లక్షలాది మంది అన్నదానం చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన యాత్రులందరూ కూడా తిరుమలలో వాళ్ళకి భోజన సదుపాయాలు తిరుమల తిరుపతి దేవస్థానము నిర్వహిస్తున్నారు. అందుకు మన మదనపల్లి బలిజ సేవా సమితి ఆధ్వర్యంలో మా అధ్యక్షులు బిపిఎల్ విజయ్ కుమార్ అందరూ కూడా బలిజ సేవా సమితి మరియు సమితి వారు కూడా టన్ను పైగా దొండకాయ, బీన్స్ కాయ, క్యారెట్, బీట్రూట్, టమాటో, మళ్ళా మరియు కొత్తిమీర, పుదీనా ఇట్లా అన్ని స్వామి భాగ్యం కలిగించినందుకు ఇక్కడ రైతులు కూడా చాలా మంది స్వచ్ఛందంగా టమాటో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మండి యజమానులు సిఎండి మన మోహన్ రెడ్డి గారు, ఎంఆర్ మండి మోహన్ రెడ్డి గారు, సిఎండి సికిందర్ గారు, టిఎల్టి అనిల్ గారు, జయరాం రెడ్డి అన్న గారు, ఇట్లా చాలా మంది మండి యజమానులు కూడా ₹1 డబ్బులు తీసుకోకుండా టమాటాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు టమాటాలు రేట్లు ఇస్తా ఉంటే రైతులు కూడా చూసినారు. తిరుమల తిరుపతి దేవస్థానం బండి చూస్తానే రైతులు వాళ్ళంతకు వాళ్ళే కూడా మాది ఒక రేట్ కాయలు ఇస్తాము, మా టమాటా కాయలు కూడా తీసుకోండి అని చెప్పి రైతులు వాళ్ళంతకు వాళ్ళే భుజం మీద పెట్టుకొని వచ్చి ఈ బండిలో లోడ్ చేయడం జరిగింది. మరొకసారి రైతులకి, టమాటా మండి యజమానులకి కూరగాయలు వితరణ చేసిన ప్రతి ఒక్కరు కూడా వందనాలు తెలుపుతూ, మదనపల్లి బలిజ సేవా సమితి, శ్రీ తంగాల వేణుగోపాల్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ఎవరిని డొనేషన్లు ఏమి అడగకుండా తంగాల వేణుగోపాల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మదనపల్లి బలిజ సేవా సమితి వారు తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీ తరగొండ వెంగమాంబ అన్నదాన సత్రాన్ని కార్యక్రమానికి మాతో సహకరించిన పలమనేరు బలిజ సేవా సమితి వారు రవి గారు, రూపేష్ గారు, మొత్తం కోటి మొత్తం అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నమో వెంకటేశాయ. Please like and subscribe Mana Telugu News.